ఆ షో అంత నికృష్టమైన షోని నేను ఎప్పుడు చూడను. ఎందుకు చూడనంటే ఉపయోగం లేదు దానివల్ల. ఏదో మాట్లాడుతుంటారు, అనవసరంగా గొడవ పెట్టుకుంటారు. అది ఒక షో అంట, అది ఒక ఏదో ట్విస్ట్ అంట. నిజంగా చూసేవాళ్ళు పిచ్చోళ్ళ లేకపోతే నేను పిచ్చోడినా నాకేం అర్థం కావట్లేదు. సమాజానికి ఉపయోగపడాలండి ఏదైనా ఒక షో చేశామంటే. నిజంగా కుసంస్కారులు అంటే బిగ్ బాస్ నిర్వాహకులు సమాజంలో కుటుంబ బాంధవ్యాలని ఎడగొట్టేసేటోళ్ళు, వ్యభిచారు అంటే అనకూడదు మనం, వ్యభిచారం గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, రొమాంటిక్ సీన్ చేసేవాళ్ళు, మీరు ఇష్టానుసారం ఎలాగైనా బతకండి అని చెప్పి సమాజానికి చూపించేవాళ్ళు, సమాజాన్ని సర్వనాశనం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మన బిగ్ బాస్లో తీసుకొచ్చి ఈ చండాలం చేస్తున్న షో నిజంగా కోపం వస్తుంది. ఎలా తిట్టాలో అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. సమాజాన్ని ఇంత సర్వనాశనం చేసేస్తున్నటువంటి ఇలాంటి షోల మీద గవర్నమెంట్ కూడా చర్య తీసుకుంటుందా? మరి నాగార్జున గారు నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఏదో సమాజానికి ఉపయోగపడినట్టు. వాళ్ళ తండ్రి గారు నాగేశ్వరరావు గారు సంపాదించారు, తర్వాత నాగార్జున గారు వచ్చి సంపాదించుకున్నారు, తర్వాత వాళ్ళ కొడుకులు వచ్చి సంపాదించుకున్నారు. ఈ సంపాదన చాలక ఇదేం షోరా నాయన నాకు అర్థం కాదు. చిచ్చి ఇలాంటి బతికే కంటే చెప్పాలంటే భలే కోపం వస్తుంది. దానికోసమే వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి, ఎంటర్టైన్మెంట్. అదేనమ్మా, ఇప్పుడు డ్రగ్స్ లాగా డ్రగ్స్ కూడా మత్తు ఇస్తుంది. ఆ డ్రగ్స్ ఎక్కించినట్టు మనలో ఎక్కించేసాడు ఈ షోని. మాటలు, పనులు, వెకిలి చేష్టలు, వెర్రి నవ్వులు మన వాళ్ళు అలవాటు అయిపోయి కొన్ని సంసారాలు కూడా నాశనం అయిపోతున్నాయి వీళ్ళ వల్ల. ఎందుకంటే ఎథిక్స్ లేదు, మానవత్వం లేదు, మంచితనం లేదు, మొత్తం కూడా విషం, మొత్తం కూడా యువత భవిష్యత్తు నాశనం చేయడానికి ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నాయో ఆ చెడు అలవాట్లంతా మీరు చేయొచ్చు. మీరు ఎలా మాట్లాడవచ్చు, ఎథిక్స్ లేకుండా మాట్లాడవచ్చు. పిల్లల పట్ల ఎలాంటి సంస్కారం అవసరం లేదు. మీరు ఆడపిల్లల్ని ఏదైనా చేసుకోవచ్చు, మగపిల్లల్ని మీరేదైనా చేసుకోవచ్చు అనే తీరులో వెళ్ళిపోతుందే తప్ప నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఈ షోని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలని కోరుకోవాలి. బ్యాన్ చేయడం కాదు, ఈ బిగ్ బాస్ షో పెట్టుకునే నిర్వాహకులు లేకపోతే నాగార్జున గారికి ఒప్పుకోవచ్చు అని చెప్తున్నా. ఎంత సంపాదించుకున్నారు కదా, ఇది కూడా చాలకపోతే హై క్లాస్ వ్యభిచార కొంప పెట్టుకోండి, అద్భుతంగా మీరు ప్రగతిలోకి వెళ్ళండి. కానీ సమాజాన్ని ఇలా నాశనం చేయకండి. ఎందుకంటే ఇంత ఘోరమా, ఇంత నేరమా? అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి సమాజంలో ఏం సందేశం ఇస్తున్నారండి? ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఎంతోమంది సంస్కర్తలు ఉన్నారు, ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి సమాజానికి మంచి చేసే కొన్ని పనులు, కొన్ని ట్విస్టులు, కొన్ని ఎత్తులు చేయించవచ్చు కదా. ఎందుకు ఈ విశ్వ సంస్కృతి సమాజంలో నాటుతున్నారు? ఎందుకు బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు? మీది ఒక బతికేనా? థ్యాంక్ యూ.